ఎన్నిసార్లు అక్కడ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించినా వారిలో మార్పు రావడం లేదు. అవినీతికి అడ్డుకట్ట పడడం లేదు. తాము అవినీతికి బ్రాండ్ అంబాసిడర్స్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలకు అందాల్సిన పౌర సేవల్లో జాప్యం జరుగుతోంది. నెల్లూరు నగరపాలక సంస్థలో జరుగుతున్న దందా ఇది. నెల్లూరు నగరపాలక సంస్థలో అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు దస్త్రాల్లో సృష్టించి ప్రభుత్వ సొమ్ము కాజేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ వినియోగంలో అక్రమాలకు పాల్పడిన 4 అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఆదేశించడంతో నగరపాలక సంస్థలో అక్రమాలు మరోసారి తెరపైకి వచ్చాయి. సిమెంట్ రోడ్డు పనులు, పారిశుద్ధ్య సామాగ్రి కొనుగోళ్లు, స్థలాల కేటాయింపు, పేదలకు ఇళ్ల పంపిణీ, కార్మికులకు అందించాల్సిన వస్తువుల కొనుగోళ్లలో కుంభకోణాలకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అడ్డాగా మారగా అవన్నీ విజిలెన్స్ విచారణలోనూ బయటపడ్డాయి. ప్రధానంగా ఇంజనీరింగ్ విభాగంలోని కొందరు వాటాలకు కక్కుర్తిపడి నాణ్యతా ప్రమాణాల్ని గాలికొదిలేస్తున్నారు. ట్రేడ్ లైసెన్సుల జారీలో అవకతవకలకు పాల్పడి నగరపాలక సంస్థ ఆదాయానికి గండికొడుతున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో 55 మంది అక్రమార్కులు బయటపడ్డారు. వీళ్లతో పాటు ఉద్యోగ విరమణ చేసిన మరో 2 చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఈఈ, డిఈ, ఏఈలపై చర్యలకు ఆదేశించడము సంచలనమైంది. ప్రతి సెక్షన్లను, ప్రతి డిపార్ట్మెంట్లోనూ కార్పొరేషన్కి సంబంధించిన అవినీతిమయమైపోయింది. ప్రతి అభివృద్ధి పనులను కమిషన్ల కకృతితో ఆ అభివృద్ధి పనులు సక్రమంగా నాణ్యత పరంగా సక్రమంగా జరగడం లేదు. నగరపాలక సంస్థలో 1990 నుంచి ఇప్పటి వరకు 14 సార్లు అవినీతి నిరోధక శాఖ దాడులు జరిగాయి. అయినా ఇక్కడి పరిస్థితిలో మార్పు రాకపోవడం ఆశ్చర్యం. అక్రమాలకు పాల్పడిన వారిలో కొందరిని తొలగించినా మరికొందరు కటకటాల పాలైనా దోపిడీ ఆగలేదు. లంచం ఇవ్వనిదే పనులు కావడం లేదు. కమిషన్లు చెల్లించనిదే ఫైల్ కదలదు. ఇంజనీరింగ్ విభాగంలో ఏటా 50 కోట్ల నుంచి 150 కోట్ల వరకు వివిధ పథకాల కింద పనులు జరుగుతుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కొత్త పథకాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో పనుల్లో నాణ్యతను పట్టించుకోకపోవడం, చేయని పనులను చేసినట్లు రికార్డులు సృష్టించడం, అంచనాల్లో అవకతవకలు సర్వసాధారణం. పనులు పూర్తయ్యాక 10% కమిషన్లు కామన్ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏం చేస్తే ఈ అవినీతి అడ్డా ప్రక్షాళన అవుతుందో.